మున్సిపల్ ఎన్నిక వేళ రేవంత్ సర్కార్ బిగ్ స్టెప్ తీసుకుంది. తెలంగాణలో 10 మంది డీసీపీలను బదిలీ చేసింది. హైదరాబాద్ పరిధిలోనే భారీగా మార్పులు చేర్పులు చేసింది. కొత్తగూడెం డీసీపీలను డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, డీసీపీలకు సంబంధించి మార్పు అయితే చోటు చేసుకుంది. పర్టికులర్గా కొత్తగూడెం డీసీపీలను డీజీపీ ఆఫీస్కు ఎందుకు అటాచ్ చేశారనేది కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ప్రస్తుతం అయితే ఈ మున్సిపల్ ఎన్నిక వేళ ఇప్పటికే పలుమార్లు ఐపీఎస్లు బదిలీ అయినారు, ఐఏఎస్లు బదిలీ అయినారు. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బదిలీ అవ్వడం, మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా మొత్తం ప్రభుత్వాలు అంటే సమన్వయం కోసం సమన్వయ లోపాలు ఎక్కడ కూడా ఉండకూడదు అనే విధంగా సో ఇప్పుడు డిఎస్పీ బదిలీలు కూడా చేశారు. దాదాపు దీంట్లో 10 మంది డిఎస్పీలను బదిలీలు వేశారు. ముందుగా మనం ప్రస్తుతం చూస్తే ఎల్ ఆదినారాయణ ప్రస్తుతం ఆయన ఏసీపీ సిసిఎస్ పోలీసు హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్నారు. సో ఆయన ఇప్పుడు కొత్తగూడెంకు కొత్తగా పోస్టింగ్ వెళ్ళారు. సో షేక్ అబ్దుల్ రెహమాన్ ఈయన కొత్తగూడెంలో ప్రస్తుతం అయితే పనిచేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయనను ఏదైతే ఈ ఇక్కడ ఉన్నటువంటి డీజీపీకి అటాచ్ చేశారు. డైలీ ఆయన డీజీపీకి సంబంధించిన రిపోర్ట్ కూడా డైలీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటది. ఈ కొత్తగూడెంకి సంబంధించేసి ఈయన పరిస్థితి ఇలా ఉంది. అంటే పోస్టింగ్ ఎక్కడ ఇవ్వకుండా డీజీపీకి మాత్రమే పోస్టింగ్ ఇచ్చారు. అలాగే డివి ప్రదీప్ కుమార్ రెడ్డి ఏసీపీ ఉన్నారు. సో ఆయన ఏసీబీ ఆదిబట్లకు కొత్తగా పోస్టింగ్ తీసుకున్నారు. సో అలాగే ఎం ఆదిమూర్తి డిఎస్పీ సిఐడి శాఖకు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ ఏసీపీ ట్రాఫిక్ మియాపూర్ కు సంబంధించినటువంటి ట్రాఫిక్ సైబరాబాద్ అలాగే మియాపూర్ కు సంబంధించి ఏసీపీగా ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు. ఎస్ చక్రపాణి ఏసీపీ మల్కాజ్గిరి నుంచి ఆయన ప్రస్తుతం ఏసీపీ జవహర్ నగర్ మల్కాజ్గిరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. సో అలాగే బి మోహన్ కుమార్ ఏసీపీ ఎస్బీగా పనిచేస్తున్నారు హైదరాబాద్ సిటీలో. ప్రస్తుతం ఆయన ఏసీపీ మేడిపల్లి మల్కాజ్గిరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. బి రవీందర్ అలాగే ఆయన హైదరాబాద్ సిటీ ఏసీపీ ఏదైతే టాస్క్ ఫోర్స్ ఉందో ఈ టాస్క్ ఫోర్స్ విభాగం దానికి సంబంధించి సిద్దిపేటలో పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఆయన భువనగిరికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అలాగే శ్రీధర్ డిఎస్పీ యాంటీ నార్కోటిక్ బ్యూరోలో పనిచేస్తా ఉన్నారు. సో ఆయన ఏసీపీ మహంకాళి ఈ మోండా మార్కెట్ సంబంధించినటువంటి మహంకాళికి ట్రాన్స్ఫర్ అయితే అయ్యారు. ఎస్ సరంగపాణి ఆయన డిఎస్పీగా ఉన్నారు. ఆయన ఇప్పుడు ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెంకు కొత్తగా వచ్చినటువంటి పోస్టింగ్ కు వెళ్ళిపోయారు. సో ఇక్కడ చంద్రబాను ఆయన ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం నుంచి డీజీపీకి రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. మొత్తం హైదరాబాద్ లో దాదాపు 8 ట్రాన్స్ఫర్లు అయినాయి. సో దాంట్లో ముఖ్యంగా ఏదైతే కొత్తగూడెం నుంచి ఇద్దరు కూడా మరి వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరు డీజీపీకి డైలీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటది. ముఖ్యంగా ఈ ఉమ్మడి ఖమ్మంకు సంబంధించి పెద్ద ఎత్తున మరి ఏంటి వీళ్ళ రిమార్కులు అయితే ఇప్పటివరకు పోలీస్ శాఖ నుంచి ఎలాంటిది కూడా బయటికి రానప్పటికీ కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి పైన వేటు పడడం కావచ్చు, వెయిటింగ్ లిస్ట్ లో ఉండడం కావచ్చు, రిమార్క్స్ ఎక్కడ కూడా లేనప్పటికీ మరి ఎందుకు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు అనేది అయితే కొంచెం చర్చనీయాంశంగానే మారింది. అమూల్, అంటే వరుసగా జరుగుతున్నటువంటి ఉన్నతాధికారుల బదిలీలు ఈ అంశాన్ని ఎలా చూడాలంటారు సతీష్? మనం అంటే డెఫినెట్ గా గతంలో కొంతమంది ఐపీఎస్లు అలాగే ఐఏఎస్లు ట్రాన్స్ఫర్లు ఈ మధ్య కాలంలో దాదాపు ఈ రెండు నెలల్లో కనుక చూస్తే దాదాపు 100ల సంఖ్యలో ట్రాన్స్ఫర్లు అయినాయి. ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు అయినాయి, ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు అయినాయి. ఒక డీజీపీ క్యాడర్ తప్ప మిగతా అంతా కూడా ట్రాన్స్ఫర్లు అనేది జరిగినాయి. కొత్తగా పదోన్నతులు పొందారు. కొంతమంది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు, కొంతమందికి పనిష్మెంట్ ఉంది, కొంతమందికి కొత్తగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి అటు యాదాద్రి భువనగిరికి సంబంధించి అంటే కొత్తగా వచ్చినటువంటి ఏదైతే కొత్తగా ఈ ఏసీపీ క్యాడర్ కావచ్చు ఇవన్నీ కూడా కొంతమంది పదోన్నత అయితే పొందిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు అలాగే పొలిటికల్ గా కూడా వినపడుతున్న మాట ఏంటంటే రాజకీయంగా అటు అభివృద్ధి పరంగా అటు సమన్వయ లోపం ఎక్కడ కూడా రాజకీయ నాయకులకి ఇటు అధికారులకు సమన్వయ లోపం ఎక్కడ కూడా ఉండకూడదు. కొంతమంది అక్కడెక్కడ అంటే అధికారులకు ఇటు పోలీస్ శాఖ అటు అధికారులకు సపోర్ట్ చేయకపోయినా ఇటు పొలిటీషియన్స్ సపోర్ట్ చేయకపోయినా వేటు తప్పదనేది గతంలోనూ కాదు ఇప్పుడు కూడా ప్రస్తుతం నడుస్తుంది. సో దానికి సంబంధించి సమన్వయ లోపం ఉంటే గనక ఇబ్బందులు అవుతాయి. ఎన్నికల వేళ మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సమన్వయ లోపం ఉండకూడదు అనే నెపంతోనే సో ఈ పోస్టింగ్లు ఈ బదిలీలు కూడా అవుతున్నాయని
రాజకీయ వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక మున్సిపల్ ఎన్నిక వేళ రేవంత్ సర్కార్ ఒక బిగ్ స్టెప్ తీసుకుందనే చెప్పాలి. తెలంగాణలో 10 మంది డీసీపీల బదిలీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పరిధిలోనే భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక కొత్తగూడెం డీసీపీలను డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడం కూడా ఒకంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వరుసగా జరుగుతున్నటువంటి ఉన్నతాధికారుల బదిలీలు కూడా దీనికి సంబంధించి పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్తున్నప్పటికీ దీనికి సంబంధించి జోరుగా చర్చ అయితే జరుగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.